హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్ రైస్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, పువ్వు, ఇలాచి, లవంగ, చెక్క, ఒక 4-5 మిరియాలు, కొంచెం సాహి జీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 వరకు పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక క్యాప్సికమ్ను యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక క్యారెట్, ఒక ఆలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మిల్ మేకర్ పొద్దున్న ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. అలానే పచ్చి బఠానీ నైటే నానబెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచిగా మగ్గనివ్వాలి. ఇందులోకి నేను సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాము. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పుని 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలానే హై ఫ్లేమ్లో మంచిగా వాటర్ తిరగబడేంత వరకు కూడా మరగనివ్వాలి. ఇలా వాటర్ తిరగబడిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. వాటరు దగ్గర పడుతుంది అన్నప్పుడు మనకి ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇలా రైస్ దగ్గర పడిన తర్వాత ఒకసారి మరలా మనం కలుపుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పైన వేసుకుంటే అన్నం మనకి పొడి పొడిగా ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ని వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న రైస్ గిన్నెని పెడదాము. మొత్తాన్ని మంచిగా ఇలా సర్వ్ చేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర అయితే కొత్తిమీర, పుదీనా అయితే పుదీనా. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని కొంచెం పుదీనాని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. ఇందులో ఏమైనా వాటర్ ఉన్నా సరే అది అలానే కొంచెం ఏమైనా అన్నం ఉడకాల్సింది ఉన్నా ఇప్పుడు ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదా, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది.
ఇందులోని నేను చూపించిన వెజిటేబుల్సే కాకుండా మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేవి మనం ఏవైతే ఇష్టంగా తింటామో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.